కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందమూరు గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్, బస్ షెల్టర్, రచ్చబండ 3 ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కోటంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ మహిళా నాయకురాళ్లు నంబూరు వెంకటరమణమ్మ, అంబూరు అన్నపూర్ణమ్మలతో కలిసి 3 అభివృద్ధి పనులను కోటంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావుల నిధులతో 2 అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే ప్రారంభించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కందమూరు గ్రామంలో స్థానికంగా ఉన్న కూటమి నాయకులు, అదేవిధంగా ప్రజల చేత, ముఖ్యంగా మహిళల చేత ఈరోజు 3 ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఒకటి, మెయిన్ రోడ్లో ఉన్న బస్ షెల్టర్, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో మెయిన్ రోడ్లోని బస్ షెల్టరు, అదేవిధంగా ఎస్టీ కాలనీలో ఒక రచ్చబంట లాంటి 4 లక్షల రూపాయలతో గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ బీదా మస్తాన్ రావు గారి నిధులతో, అదేవిధంగా ఎప్పటి నుంచో గ్రామస్తులు ఎదురు చూస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షల రూపాయలతో ఈరోజు ఈ 3 పనులను కూడా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు మనం శంకుస్థాపన చేసుకున్నాం, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇంకా కొన్ని వర్కులు కూడా జరుగుతూ ఉంది. సుమారు 850 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో వివిధ శాఖలకు సంబంధించి 850 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనుల్ని మనం ఈరోజు సాధించుకున్నాం. కొన్ని పనులు పూర్తయిపోయినాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని పనులు టెండర్ దశలో ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రాబో రోజుల్లో అవి కూడా తీసుకొచ్చి చేస్తామని నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ రోడ్లో వచ్చేటప్పుడు మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. 2 ప్రధానమైన సమస్యలు చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంత గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటిల్లో ఒకటి పొట్టేపాలెం కలుసు, 2 ములుమూడి కలుసు. ఇప్పటికే ములుమూడి కలుసు పూర్తయింది. రేపు ఆదివారం అది ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. పొట్టేపాలెం కలుసు పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అవి ఆగస్టు నెలాఖరు లోపల అది కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మాటిస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకత, ఏ కార్యక్రమం అయినా, ఏ అభివృద్ధి అయినా ఒక్కసారి శంకుస్థాపన చేస్తే అది ప్రారంభోత్సవం చేసుకోవాల్సిందే. శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవం డేట్ చెప్పి ప్రారంభోత్సవాలు చేసుకోవడం ఆనవాయితీ. అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా మనం ఇప్పటిదాకా కూడా చేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా అదే పందాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా గ్రామాలకు సంబంధించి గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలా, ఎక్కడ గొడవలు ఉండకూడదు, ఎక్కడ కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు అనేదే ఉద్దేశంతో గత 12 సంవత్సరాల నుంచి కూడా శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఏదైతే కొనసాగిస్తున్నారో, అదేవిధంగా ఒక శాంతియుత వాతావరణంలో గ్రామాలన్నీ కలిసిమెలిసి ఉండాలా. ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు, రాజకీయాలు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గ్రామాలు అందరూ బాగుండాలా. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు, ఏదైనా గొడవలు అయితే అవి చేయి దాటిపోయిన తర్వాత ఎవరి చేతిలో ఉండవు. అలాంటి వాటిని ప్రోత్సహించే తత్వం ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారికి లేదు. భవిష్యత్తులో కూడా అదే పందా కొనసాగుతుంది.
ఇప్పటిదాకా కూడా 18 గ్రామాల్లో కూడా అన్ని విధాల అందరినీ కలుపుకొని గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అక్కడున్న పార్టీ నాయకులు సలహాలు సూచన మేరకే అభివృద్ధి పనులు కానీ ఇంకొకటి కానీ ఇప్పటిదాకా చేస్తున్నాం. అదేవిధంగా చేస్తామని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఒక కందమూరు గ్రామానికి సంబంధించి మనం ఓపెనింగ్లు చేసుకున్నాం కాబట్టి కందమూరికి సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 24 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాలంలో శాసనసభ్యులు సిద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కందమూరు గ్రామానికి సంబంధించి, అదేవిధంగా ఉన్న ఉప్పుటూరు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా 5,34,00,000 రూపాయలు పెట్టి ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఏదో ఉట్టి మాటలు చెప్పేది కాదు, ఎవరు వచ్చినా కూడా ఎక్కడైనా ఏం చేసాం 5,34,00,000 రూపాయలకి అని చూపించగలం. పంచాయతీరాజ్ కింద 1,20,00,000 రూపాయలతో వివిధ రకాల రోడ్లు కానీ, ఇతరితర శ్మశాన వాటికలు, డ్రైన్లు, బస్ షెల్టర్లకు సంబంధించి ఎంపీ గారు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా మస్తానరావు గారు నిధులు 9 లక్షల రూపాయలతో, అదేవిధంగా మనం పంచాయతీరాజ్ యూనిట్ కింద ఇప్పుడు ఏదైతే మనం రోడ్డు చూసామో 2,40,00,000 రూపాయలకి, ఆర్డబ్ల్యూసీ కింద 3,60,60,000 రూపాయలకి, ఇవన్నీ కలిపి కూడా 5,34,00,000 రూపాయలతో ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, నియోజకవర్గంలో ఉన్న 18 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా ఎవరైతే మనం ఫోన్ చేస్తే పలుకుతున్నారు, ఎవరైతే మన సమస్య చెప్తే స్పందిస్తున్నారు, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి పనులు చేస్తున్నారో, సంక్షేమ పథకాలు ఇస్తున్నారో, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించుకొని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని కూడా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Please subscribe to N3 TV.